వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఏర్పడిన డీప్ డిప్రెషన్ వల్ల టైఫూన్ యాగి ఇప్పుడు చైనా, నార్త్ వియత్నాం, ఫిలిప్పీన్స్ ఇలాంటి చాలా దేశాలని ఎఫెక్ట్ చేస్తోంది. నార్త్ వియత్నాంలో అయితే ఈ టైఫూన్ వల్ల ఎక్సెసివ్ రెయిన్ఫాల్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి, చాలామంది డజన్ల సంఖ్యలో చనిపోయారు. ముఖ్యంగా నార్త్ వియత్నాం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. అక్కడ టెలికమ్యూనికేషన్స్, పవర్ సప్లై ఇవన్నీ కూడా డిస్రప్ట్ అయిపోయాయి. నార్త్ వియత్నాం లిటరల్గా అతలాకుతలం అవుతుంది ఈ టైఫూన్ యాగి దెబ్బకి. వియత్నాంలోని లాంగ్సన్, హోబీ, ఎన్సాయ్ ప్రావిన్సెస్, ముఖ్యంగా ఈ ప్రావిన్సెస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనమాట. ఈ ప్రావిన్సెస్ చాలా దెబ్బతిన్నాయి. ఈ టైఫూన్ యాగి అనేది ఈ సంవత్సరం ఏషియాలో వచ్చిన తుఫాన్లో మోస్ట్ పవర్ఫుల్ స్టామ్ అని చెప్తున్నారనమాట. అసలు ఇలాంటిది ఈ మధ్యకాలంలో మనం కనీ విని ఎరగమంట. గత వారం మనం చూసాం భారతదేశంలో సౌరాష్ట్ర దగ్గర, గుజరాత్ కోస్ట్ దగ్గర సైక్లోన్ అస్నా, మనం ఇక్కడ సైక్లోన్స్ అని పిలుస్తాము, పసిఫిక్ ఓషన్లో టైఫూన్స్ అని పిలుస్తారు, అట్లాంటిక్ దగ్గర హరికేన్స్ అని పిలుస్తారు. పేర్లు మార్పిడి. టైఫూన్స్ అంటే లార్జ్ హెవీ తుఫాన్ అనమాట. పసిఫిక్ ఓషన్లో టైఫూన్ అంటాం, ఇండియన్ ఓషన్లో సైక్లోన్ అంటాం. ఈ టైఫూన్ వచ్చే ముందు ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడి అక్కడ ఒక విండ్ సిస్టమ్ సర్క్యులేట్ అయ్యి అదొక సైక్లోన్, ఒక పెద్ద తుఫాను టైఫూన్గా మారుద్ది అనమాట. వియత్నాం దేశం యొక్క వెదర్ ఏజెన్సీ ప్రకారం ఒక్క రోజులోనే 24 గంటల్లోనే విపరీతమైన వర్షం కూడా పడింది. 208 మిల్లీమీటర్స్ నుంచి 433 మిల్లీమీటర్స్ వరకు, అంటే దాదాపు 8.2 ఇంచెస్ నుంచి 17.1 ఇంచెస్ వరకు విపరీతమైన వర్షపాతం పడటం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడి టెలికమ్యూనికేషన్స్ డిస్టర్బ్ అయిపోయినాయి. పీపుల్స్ లైఫ్స్ కంప్లీట్గా అక్కడ ఆగిపోయి స్తబ్దం అయిపోయినాయి అనమాట. తర్వాత అక్కడ బ్రిడ్జెస్, ట్రీస్ ఇవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మొత్తం అక్కడ ఎకనమిక్ యాక్టివిటీ, నార్త్ వియత్నాంలో ఎకనమిక్ యాక్టివిటీ అనేది నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలు.